నిజానికి మామిడికాయ పచ్చడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయాలని నేను అనుకోలేదండి. అందుకని పూర్తి వీడియో చేయలేదు. అయితే నేను కాయలు కొన్న రోజే మా ఫ్రెండ్ కూడా కాయలు కొన్నదట. నువ్వు కాయలు ఏ సైజులో కట్ చేస్తున్నావు అని అడిగింది. తన కోసమని ఈ సైజులో కట్ చేస్తున్నానని ఓ చిన్న వీడియో పంపించాను. కాయలను శుభ్రంగా కడిగేసి ఆరేసి కట్ చేసి మళ్ళీ ఫ్యాన్ కింద ఓ 3 గంటల పాటు ఆరేసి అప్పుడు పదార్థాలన్నీ కలపడం మొదలు పెడతాను. ఈ లోపల మళ్ళీ ఫోన్ చేసింది. కొలతలు ఎలా వేస్తున్నావు అని. ఈ చిన్న గిన్నెతో వేస్తున్నానని ఓ చిన్న వీడియో పంపించాను. 4 ముక్కలకు 1 కారము 1 ఆవుపిండి ముక్కలు ఉప్పు వేయాలి. తర్వాత ఓ చిన్న గరిట నూనె తీసేసుకుని వేడి చేసి అందులో 2 స్పూన్ల మెంతులు వేసి పక్కన పెట్టాలి. అట్లాగే 2 గిన్నెలు వేరుశనగ నూనె తీసేసుకుని కొద్దిగా వేడి చేసి పక్కన పెట్టాలి. నూనె బాగా చల్లారిపోయాక మెంతుల నూనె కూడా వేసి కలిపేసి జార్లో పెట్టేసేయాలి. ఆ తర్వాత మూత మూసేసి పైన ఒక క్లాత్ పెట్టి ఇలా తాడుతో కట్టేస్తే సరిపోతుంది. అంతే. సంవత్సరమంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి తినడానికి రెడీ.